సో ఇంకా స్టీరింగ్ సిస్టమ్ కోసం ఏంటనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అందులో ఏమేమి టైప్స్ ఉంటాయి, సో అవి ఎలా యూజ్ అవుతుందో చెప్పాలి. స్టీరింగ్ సిస్టమ్ 3D డయాగ్రామ్ కూడా ఇప్పుడు చూపెట్టబడుతుంది. 3D అన్నది 3D డయాగ్రామ్ వచ్చేటప్పటికి, సో స్టీరింగ్ సిస్టమ్ ఒక 3D డయాగ్రామ్ ఎలా ఉంటుంది అన్నమాట. ఈ రెండు 3D డయాగ్రామ్స్. సో ఈ సైడ్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. సో ఇది రైట్ సైడ్ వ్యూ వస్తుంది, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ నుంచి అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ స్టీరింగ్ వీల్ ఉందా, ఈ వీల్ రొటేట్ చేస్తాం. స్టీరింగ్ కాలమ్ చూసారా, ఈ వీల్కి ఈ స్టీరింగ్ కాలమ్ అనేది అటాచ్ అయి ఉంటుంది ఒక రాడ్ కింద. ఆ రాడ్ వెళ్ళి స్టీరింగ్ బాక్స్ అని చూసారా, ఆ బాక్స్లోని గేర్ మెకానిజం ఉంటుంది, ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం. సో అది ఏం చేస్తుందంటే ఈ తిరగగానే ఇందులో ఉన్న బేరింగ్ ఏం చేస్తుందంటే రొటేట్ చేస్తుంది. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డ్రాప్ ఆర్మ్ అని చూసారా, చిన్నది లెవర్ కింద ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేస్తుంది. మూవ్ చేసిన దాన్ని ఈ రాడ్ ఏమవుతుందంటే ఇది ఫ్రంట్కి బ్యాక్ అంటే చూడండి, అంటే ఇలా వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుద్ది, ఈ ఆర్మ్ అని చూసారా, ట్రాక్ రాడ్ ఆర్మ్ అని చూసారా, ఆర్మ్ని బ్యాక్ లాగుద్ది. లాగి లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్కి, సో రొటేట్ చేస్తామాట. ఇక్కడ అడ్జస్టబుల్ చూడండి, ఇక్కడ అడ్జస్ట్ ఉంది చూసారా, ఇందులో ర్యాక్ అండ్ పినియన్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. ఆ సిస్టమ్ని సో అటేపు ఇటేపు మూవ్ చేస్తుంది అన్నమాట. ఇది చూసారా స్టబ్ యాక్సిల్ అని ఇందా చెప్పాను లాస్ట్ క్లాస్లో, ఆ కింగ్ పిన్ కోసం. అది 3D డయాగ్రామ్ అన్నమాట. స్టీరింగ్ ఒక 3D డయాగ్రామ్. అంటే మీకు మళ్ళీ ఒకసారి మళ్ళీ డీపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టీరింగ్ సిస్టమ్ అంటే మీరు ఏమేమి వేస్తారన్నది. సో మీకు 1 or 2 టైమ్స్ ఎందుకు చెప్తాను రిపీటెడ్గా, థర్డ్ యూనిట్ ఈజీగా మీకు ఆన్సర్ చేయగల క్వశ్చన్స్ మాట. ఓకేనమ్మా, చూడండి స్టబ్ యాక్సిల్ అని చూసారా, ఈ స్టబ్ యాక్సిల్ అన్నదే సో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ చూసారా, ఈ ఆర్మ్ అనేది లాగితే సో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వీల్స్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. చూడండి ఇది రైట్ సైడ్ వ్యూ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ నుంచి, అంటే వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా చూస్తే, అంటే వెహికల్ ఇప్పేసిన తర్వాత టాప్ వ్యూ నుంచి చూసినా రైట్ సైడ్ నుంచి చూసినా ఇలా అంతమాట సిస్టమ్ అనేది. చూసారు ఇది ఏంటమ్మా, ఇది లీవ్ స్ప్రింగ్స్ దగ్గర నుంచి చూసారా, యాక్సిల్ చూసారా, యాక్సిల్ నుంచి ఇలా ప్లేస్ అయ్యింది అనమాట. చూడండి ఇలా కట్ గ్రూ వచ్చింది చూసారా, ఇలా ఉంటుంది అన్నమాట స్టీరింగ్ సిస్టమ్ అనేది. సో మనకి వెహికల్ రొటేట్ చేయడానికి వాడతాం అన్నమాట స్టీరింగ్ అనేది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో 2 types ఆఫ్ స్టీరింగ్ సిస్టమ్స్ ఉంటాయి, హ్యాకర్మ్యాన్ స్టీరింగ్ మెకానిజం. సో హ్యాకర్మ్యాన్ స్టీరింగ్ మెకానిజం అండ్ డివి స్టీరింగ్ గేర్ మెకానిజం. సో హ్యాకర్ స్టీర్ గేర్ మెకానిజం అండ్ డివి స్టీర్ గేర్ మెకానిజం అన్నమాట. సో ఇందులో 2 types ఆఫ్ గేర్ మెకానిజమ్స్ ఉంటాయి అన్నమాట. స్టీరింగ్ అనేది ఒకటే, వీల్స్ అన్ని ఆపరేటింగ్ కాదు. బట్ ఏంటంటే గేర్ మెకానిజం, ఇందా గేర్ బాక్స్ చూస్తాం కదా, స్టీరింగ్ గేర్ బాక్స్, అక్కడ అన్న మెకానిజం అనేది మారుతుంటుంది అన్నమాట. సో 2 types ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. అదే ఏంటంటే నార్మల్ ఓల్డెన్ టైప్స్ ఆఫ్ డ్రైవ్ మెకానిజం వాడేవాళ్ళు చూసావా అది. సో నా ఇప్పుడు పవర్ స్టీరింగ్స్ వచ్చినాయి. సో దాంట్లో ఏమంటే అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. సో పవర్ స్టీరింగ్ అనేది, సో ఇంతకుముందు ఏంటి స్టీరింగ్ తిప్పాలంటే సో డ్రైవర్ అనేది ఆమెడు దూరం ఇలా ఎంత పెద్ద స్టీరింగ్ ఉండేది, దాన్ని 4-5 సార్లు రొటేట్ చేస్తే అప్పుడు తిరిగి స్టీరింగ్ వీల్ లెఫ్ట్కి రైట్కి. అండ్ ఇప్పుడు నవ్ డేస్ ఏంటంటే స్టీరింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మీరు చూడు ప్రతి బస్సు, పల్లెవేలు బస్సు, లగ్జరీ బస్సు, లారీస్ ఏం చేస్తున్నారు, వచ్చి చేతిలో ఫోన్ పెట్టుకుని జస్ట్ సింగిల్ హ్యాండ్తో మూవ్ చేస్తున్నారు. అదే చేతికి గేర్ వేస్తున్నారు, అదే చేతితో స్టీరింగ్ తిప్పుతున్నారు. అండ్ ఇంతకుముందు అయితే ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఆ స్టీరింగ్ తిప్పుతూ తిరగవలసి వచ్చేది. సో నవ్ టైమ్స్ ఏంటవుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోయింది అంతా. బ్రేక్స్ ఏదంటే ఏదైనా సిస్టమ్ కూడా అంతా అప్గ్రేడ్ మారుతుంది, చేంజ్. నవ్ డేస్ అంతా అంటే పవర్ స్టీరింగ్ మెకానిజం వాడుతున్నారు అనమాట. సో ఏంటంటే గేరింగ్ సిస్టమ్ అనేది మారుతుంది ఇక్కడ, ఈ రెండాటికి సేమ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నమాట. ఓకేనా. క్వశ్చన్స్ మాత్రం స్టీరింగ్ వాట్ ఈస్ ద ఎక్స్ప్లెయిన్ ద స్టీరింగ్ గేర్ మెకానిజం అని అడుగుతాడు, లేకపోతే డివిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం, లేకపోతే హ్యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం అడుగుతాడు. సో ఈ 3 questions వస్తాయి ఇందు నుంచి. షార్ట్ ఆన్సర్ నుంచి అయితే కింగ్ పిన్ కోసం ఏంటన్నది అడుగుతాడు, దాంట్లో ఇందులో స్టీరింగ్ గేర్ బాక్స్ మెకానిజం అడుగుతాడు, అలా షార్ట్ కట్స్ అడుగుతాడు అనమాట. షార్ట్ అయితే ఎస్ఎస్ అయితే మాత్రం ఈ 3 questions వస్తాయి. స్టీరింగ్ గేర్ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, లేకపోతే హ్యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, లేకపోతే డివి స్టీరింగ్ గేర్ మెకానిజం. సో ఇందులో వచ్చేటప్పటికి హ్యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం వచ్చేటప్పటికమ్మా, ఇక్కడ వీడియో చూసారా, ఈ ఫ్రంట్ యాక్సిల్, ఇక్కడ బ్యాక్ యాక్సిల్ వేస్తారు చూడండి ఇలా. సో ఇలా ఇది బ్యాక్ యాక్సిల్ అనుకోండి, ఇది ఫ్రంట్ యాక్సిల్ అనుకోండి. ఇది వే ఆఫ్ డైరెక్షన్, స్ట్రైట్గా వెహికల్ వెళ్తున్నాడు. సో ఈ రోడ్డుకి వెహికల్కి 0 వెలాసిటీ ఉంటుంది అన్నమాట. సో ఇది ఏంటంటే స్ట్రైట్ బాడ్ వెళ్తుంది. ఇప్పుడు
చూడమ్మా, ఇది ఏమవుతుంది, ఇది వెహికల్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్స్ అవుతుంది. అంటే మీరు ముందుకైనా అనుకోవచ్చు, బ్యాక్కైనా అనుకోండి. ఓకేనా, ఇది రోడ్డుకి దీనికి ఒక జీరో కాంటాక్ట్స్తో ఉంటుంది అన్నమాట. అంటే ఫ్రీగా మూవ్ అయిపోతుంది. ఈ కాంటాక్ట్స్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఇది రోడ్ అనుకోండి. ఈ రోడ్డుకి వీడికి గ్యాప్ ఏమైనా ఉంటుందా? జీరో. ఎందుకంటే ఈ రోడ్డుకి టచ్ అయిపోతుంది. అండ్ వీళ్ళకి టైర్కి గ్యాప్ అనేది ఏమి ఉండదు. సో జీరో కాంటాక్ట్ ఉంటుంది అన్నమాట. అంటే రెండు అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. సో వెహికల్ ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ డైరెక్షన్ అనుకోండి. ఇది మీరు ఊహించుకోండి, ఇది ఫ్రంట్ వాడికి వెళ్తున్న డైరెక్షన్ అనుకోండి. ఏరమాక్స్ చెప్తుంది. సో ఇది ఫ్రంట్ వాడు వెళ్తుంది, అప్పుడు జీరోలో ఉంది. సో ఇది ఏంటంటే ఇది, సో టర్నింగ్ తప్పక ముందు ఏమవుతుంది, ఇది దీని యొక్క సైడ్ వ్యూ నుంచి, అంటే చూడండి ఇలా ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి వ్యూ చూడండి. చూసినప్పుడు ఏమవుతుంది, ఇక మీరు అద్దంలో చూసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీకు అద్దంలో చూసినప్పుడు స్ట్రైట్గా పడతాయి నీడ. అంటే ఈ యొక్క నీడ ఏమవుతుంది, సో ఇలా స్ట్రైట్గా పడిపోద్ది. అదే టర్నింగ్ తిప్పినప్పుడు చూడండి, ఈ డెడ్ యాక్సిల్ అనేది, సో ఇది యొక్క రిఫరెన్స్ మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది. ఇది ఏ అనుకోండి, బి అనుకోండి, సిడి అనుకోండి. ఏమవుతుందంటే సిడి ఫిక్స్డ్గా ఉంటుంది రిఫరెన్స్ లైన్ పాయింట్. ఇది డైరెక్షన్ చూడండి, టర్నింగ్ తిరిగినప్పుడు ఎలా అవుద్దంటే, సో ఈ డైరెక్షన్ పాయింట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ ఈ డైరెక్షన్ పాయింట్ ఏమవుద్దంటే, మనం ఎంతైతే టర్నింగ్ తిప్పుతామో సపోజ్ ఆ టర్నింగ్ పాయింట్ ఏమవుద్దంటే, సో దీని మీద సెంటర్ ఆఫ్ పాయింట్ మీద పడుతుంది అన్నమాట. అంటే ఇది టర్నింగ్ తిరిగినప్పుడు దీని యొక్క స్ట్రైట్ ఉన్న డైరెక్షన్ ఏమైపోద్ది, బ్యాక్ యాక్సిల్కి రిఫరెన్స్ పాయింట్ అంటే సెంటర్ పాయింట్ మీద ప్లేస్ అవుతుందన్నమాట. ఇది ఎలా తిప్పగానే ఇది ఒక డైరెక్షన్ కరెక్ట్గా ఎక్కడైతే పాయింట్ పడుతుందో అంత టర్నింగ్ తిరిగి అవుతుందన్నమాట. సపోజ్ ఇది ఇలా తిరిగింది అనుకుందాం, ఇది ఇలా, సో ఏమవుతుంది, ఇక్కడ పడుతుంది. అదే మొత్తం తిప్పేస్తే ఈ రిఫరెన్స్ పాయింట్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, టర్నింగ్ బ్యాక్ యాక్సిల్ అనేది అలా రొటేట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ టైర్ రొటేట్ చేసాం, మరి బ్యాక్ యాక్సిల్ ఫిక్స్డ్ కదా. సో ఇది రొటేట్ అవ్వాలంటే ఇది రొటేట్ చేసినప్పుడు ఈ ఫిక్స్డ్ పాత్ని ఏం చేస్తా అంటే ఈ స్టేబుల్గా ఉండిచ్చి, సో ఈ పాత్ తిరిగినట్టునే ఈ వీల్స్ కూడా ఈ సెంటర్ ఆఫ్ పాయింట్ నుంచి ఇలా తిరుగుతున్నమాట, కట్ అవుతుందన్నమాట. అంటే ఈ వెహికల్ ఇలా ఫ్రంట్ వాడి వెళ్ళేది, ఇప్పుడు ఏమవుతుంది, యాంగిల్ తిప్పినప్పుడు ఈ మొత్తం ఇలా ప్లేస్ అవుతుందన్నమాట. అంటే ఈ సెంటర్ ఆఫ్ పాయింట్ మీద ఈ వెహికల్ అనేది టర్నింగ్ అవుతుందన్నమాట. ఈ వీల్స్ యొక్క డైరెక్షన్తో ఇక్కడ వచ్చిన రెఫరెన్స్ పాత్ ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ పాయింట్ కింద పడుతుంది. సో ఇది 30 degrees ఇంక్లైన్ అయింది, ఇక్కడ పడుతుంది. అదే మొత్తం 45 degrees అనుకుంది దీని టిల్టింగ్ పాయింట్. అప్పుడు ఏమవుద్ది, సపోజ్ ఇక్కడతోనే డెడ్ ఎండ్ అయిపోతుంది. అప్పుడు టర్నింగ్ ఏమవుద్ది, తిరుగుతుంది, ఇక్కడతో ఆగిపోతుంది. అదే టాటర్లు చూడమ్మా, మీ టాటర్స్ కానీ లారీస్ కానీ స్టీరింగ్ మొత్తం తిప్పేశారు. తిప్పిన తర్వాత ఏమవుద్ది అంటే వెహికల్ అనేది టర్నింగ్ గమ్మ తిరగలేదు. అది యాక్సిలేటర్ ఇచ్చేస్తే ఏమవుద్ది, టర్నింగ్ తిరిగినప్పుడు వెహికల్ అనేది అలా మూవ్ అయిపోద్ది. అదే ఏం యాంగిల్లో తిప్పితే ఏమవుతుంది అంటే, సో వెహికల్ కట్ అవుతుంది టర్నింగ్. మీరు లారీ చూడండి, ఇసుక లోడ్ కట్ట ఫ్రీగా ఉన్నప్పుడు మూవ్ అయిపోద్ది. కానీ లోడ్ ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే లారీ ఫ్రంట్ టైర్ అలా జారిపోతూ ఉంటుంది టర్నింగ్ చేసినప్పుడు. సో పూర్తిగా చేయరు అలా టర్న్ చేసినప్పుడు కూడా. అండ్ అట్ టైం స్పీడ్లో కూడా వెళ్ళినప్పుడు టర్న్ చేయరు, ఎందుకంటే వెహికల్ తిరగబడిపోతుంది. స్పీడ్కి వెళ్ళినప్పుడు టర్నింగ్ చేస్తే ఏమవుతుంది వెహికల్ అనేది, మీరు బండి చూడండి, ఒక 100 స్పీడ్లో వచ్చి టర్న్ కొట్టండి, బండి ఏమవుద్ది, జారిపోద్ది. అదే లారీ అయినా బస్సు అయినా కూడా అలా టర్న్ చేసినప్పుడు ఒక మీడియం టర్నింగ్ అయితే పర్లేదు, స్పీడ్లో టర్న్ చేస్తారు. అదే డెడ్ అండ్ టర్నింగ్ వచ్చినప్పుడు మాత్రంలో స్లోగానే జరుగుతుంది, లేదా మొత్తానికి ఆపని టర్న్ చేసుకుంటారు. ఎందుకంటే స్పీడ్లో వచ్చి టర్న్ చేస్తే ఏమవుతుందంటే వెహికల్ యొక్క సో ఈ డైరెక్షన్ అనేది ఇలా వస్తుంది, ఇది యాంగిల్ అనేది మాత్రం సో ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇదేమవుతుంది, టైర్స్ అనేవి స్కిడ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకే టర్న్ చేసినప్పుడు జాగ్రత్త చేస్తారు. అంటే ఈ సెంటర్ ఆఫ్ పాయింట్కి సో ఈ టర్న్ అయిన పాయింట్కి కరెక్ట్గా కోయిన్సైడ్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఈ యాంగిల్ ఆఫ్ టర్నింగ్ అనేది జరుగుతుంటుంది అన్నమాట. సో ఇలా ఉంటుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి పవర్ స్టీరింగ్ మెకానిజం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, లైన్ డయాగ్రామ్ వేయండి. ఓకేనా, ఫ్రంట్ యాక్సిల్ ఒక లైన్ డయాగ్రామ్, స్టీరింగ్ మెకానిజం అడిగితే ఇలా లైన్ డయాగ్రామ్ వేస్తారు, చూపెడుతున్నాను. సో ఇలా లైన్ డయాగ్రామ్ వేస్తారు చూడండి, బాగా ఇలా లైన్ డయాగ్రామ్ వేస్తారు. ఇలా వేసినా పర్లేదు, గొప్ప మీరు డయాగ్రామ్స్ వేసేవాళ్ళు బాగా వేసేవాళ్ళు ఉంటే ఇలా వేసి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. లేదు నార్మల్గా వేస్తే ఇలా సరిపోదు. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనమ్మా, సో ప్రతిదీ ఈచ్ వన్ వేయండి. నెక్స్ట్ పవర్. అండ్ ఇందులో చెప్పేదానికన్నా ఆటోమొబైల్ అనేది లైవ్గా చూస్తూ వస్తుంది. లైవ్గా చూసినా లేకపోతే యూట్యూబ్లో యానిమేషన్ వీడియోస్ ఉంటాయి. సో యానిమేషన్ వీడియోస్ కూడా చూపెడతాను మనకు స్టార్ట్ అయినప్పుడు. సో మనకి ఎప్పుడైనా ఉన్నప్పుడు మీకు యానిమేషన్ వీడియోస్ చూపెడితే ప్రతిదీ, సో బ్రేక్స్ ఎలా యూజ్ అవుతుంది, క్లచెస్ ఎలా అవుతుంది, ప్రతిదీ యానిమేషన్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. అవి చూస్తే ఇంకా డీప్గా అర్థమవుతుంది. నేను చెప్పిన దానికన్నా ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది వాడు మీకు డీప్గా.
లేదు మనకి ఎప్పుడైనా మనకి వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు ఏమైనా ఖాళీ ఉంటే అప్పుడు మీ చేత వర్క్ దాన్ని ఇప్పించి ఎలా బిగించాలో కూడా చూపెడుతుంటాను. ఓకేనా? మన టైం ఉంటే మాత్రం అది ఇప్పి ఎలా బిగించాలో చూపెడతాను, లేదు యానిమేషన్ వీడియోస్ వేసి చూపెడతాను. సో మనం విన్న దానికన్నా చూస్ చేసేది ఎక్కువ వర్క్ వస్తుంది అన్నమాట. సో వీలైనప్పుడు ఈ స్టీరింగ్ గేర్ మెకానిజం ఏంటి మొత్తం సస్పెన్షన్ సిస్టమ్ కోసం ప్రతిదీ కూడా మీకు డీప్గా చూపెడతాను. నెక్స్ట్ పవర్ స్టీరింగ్ మెకానిజం కోసం చెప్తున్నానమ్మా. నెక్స్ట్ టాపిక్